ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవము ఎప్పుడు జరుగుతుంది? తుంబుర తీర్థ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వరుడి తిరుమల పుణ్యక్షేత్రము దట్టమైన శేషాచలం అడవుల్లో నెలకొని ఉంది. ఈ శేషాచలంలో పలు తీర్థాలు ఉన్నాయి. అయితే కొన్నిటికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఏడాదికి ఒక్కరోజు పాటు అనుమతించే ప్రత్యేకత గల తుంబుర తీర్థము శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున సుమారు 14 కిలోమీటర్ దూరంలో ఈ తుంబుర తీర్థం ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే పాప వినాశనం వరకు వాహనంలో వెళ్ళి అక్కడి నుండి నడక మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి గడియలలో మాత్రమే అనుమతిస్తారు. పురాణాల ప్రకారము గంధర్వుల్లో గొప్ప గాయకుడైన తుంబురుడు, దేవముని అయిన నారదుడు ఇద్దరు సంగీతంలో తమలో ఎవరు గొప్ప అనే స్పర్ధకు లోనయ్యారు. నారదుడు తన వీణానాదంతో దేవుణ్ణి మెప్పిస్తాడని అనుకోగా తుంబురుడి గానము మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరంగా ఉండేది. ఒకానొక సందర్భంలో వీరిద్దరూ పరస్పరం శాపాలు ఇచ్చుకున్నారు. నారదుడు ఆగ్రహించి తుంబురుడిని "నువ్వు రాక్షసుడిగా జన్మించు" అని శపించాడు. దానికి ప్రతిగా తుంబురుడు కూడా నారదుడిని "నువ్వు కూడా నీ రూపాన్ని కోల్పోవుగాక" అని శపించాడు. ఈ శాప విముక్తి కోసము తుంబురుడు తిరుమల కొండలోని ఈ ప్రశాంతమైన లోయకు వచ్చి కఠినమైన తపస్సు చేశాడు. తుంబురుడి తపస్సుకు మెచ్చిన శ్రీనివాసుడు చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రత్యక్షమై శాప విముక్తి ప్రసాదించాడు. స్వామివారు తన సుదర్శన చక్రంతో అక్కడ ఒక జలపాతాన్ని ఆవిర్భవింపజేశాడని, అందులో స్నానం చేయడం వల్ల తుంబురుడు తిరిగి తన దివ్య రూపాన్ని, సంగీత శక్తిని పొందాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ తీర్థానికి తుంబుర తీర్థము అనే పేరు వచ్చింది. 2026 సంవత్సరంలో తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవము ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. ఈ ఒక్కరోజు మాత్రమే సామాన్య భక్తులకు ఈ తీర్థ దర్శనానికి అటవీ శాఖ అనుమతిస్తుంది. మిగిలిన రోజుల్లో ఇక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరము మరియు కఠినమైనది. తుంబుర తీర్థము తిరుమల క్షేత్రానికి ఉత్తర దిశలో సుమారు 12-16 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఇక్కడ 2 కొండల మధ్య నుండి వచ్చే నీటి ధార అత్యంత స్వచ్ఛంగా ఔషధ గుణాలతో కూడి ఉంటుంది. ఈ పుణ్యకాలంలో ఈ తీర్థాన్ని స్మరించుకోవడము లేదా దర్శించుకోవడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.